నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. నిన్నటి రోజున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వైఎస్ఆర్ జిల్లా అంటే కడప జిల్లాలోను కర్నూలు జిల్లాలోను ప్రచార సభల్లో పాల్గొన్నారు, పర్యటించిన రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనను విమర్శిస్తూ ఏపీలో భూ ఇసుక మద్యం మాఫియా విచ్చలవిడిగా నడుస్తోంది, లా అండ్ ఆర్డర్ కూడా లేదు రాష్ట్రంలో ఎక్కడ, కాబట్టే ఒక రక్షణ శాఖ మంత్రిగా ఏపీలో నేను పర్యటిస్తున్నా, మా కూటమిని గెలిపించండి, మేము రక్షణగా నిలుస్తాము ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పేసి వ్యాఖ్యానించారు. మరి ఏమంటారు మీరు? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏమైనా మాట్లాడతాయి. కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డితో దోస్తు మేరా దోస్తు తూహె మేరా క్యా హై అన్నట్టు ఉన్నాయి. వాళ్ళకు కనువిప్పు కలిగింది. ఈ జగనాసురుడితోటి మనకు సామాసం మంచిది కాదు, ఈడేదో పిల్లోడు పద్ధతిగా పరిపాలన చేస్తాడని ఒక చేయూత అందించాడు 2019లో. బీజేపీ వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఈయన గెలిచేది కూడా లేదు. ఆ రోజు వాళ్ళ సహాయ సహకారాలతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు దేశానికి రక్షణ మంత్రి కదా, దేశాన్ని రక్షిస్తుందంటే బార్డర్లో పక్క దేశాల నుంచి ప్రమాదం లేకుండా అంతర్గత రక్షణ ఎవరు చూడాలా? హోంశాఖ మంత్రి చూడాలా. ఇప్పుడు రాష్ట్రానికి హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చాడు నిన్న ధర్మవరం. అదేవిధంగా దేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, 2 రక్షణ మంత్రులు వచ్చి రాష్ట్రంలో అరాచకత్వం ఉందని తెలుసుగా యాక్షన్ తీసుకోవాలిగా. నిన్న అమిత్ షా వచ్చాడు, డీజీపీ అబ్బా అన్నాడు, అయిపోయింది యాక్షన్. షా వచ్చారు, షాక్ ఇచ్చారు. అది కరెక్టే కదా. ఇప్పుడు నేననేది ఏంటంటే ఆయన ఏం చెప్పాడు తెలుసు నీకు? రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారంటే 13,50,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది, మీరు కానీ ఎన్డీఏ కూటమిని కానీ గెలిపించుకోకపోతే రాష్ట్రం ఇంకా వినాశనం అయిపోద్ది, కాబట్టి కేంద్రంలో వచ్చేదే మేము, రాష్ట్రంలో మా ఎన్డీఏ కూటమికి కానీ ఓట్లు కానీ ఇస్తే మేమిద్దరం కలిసి దీన్ని రాష్ట్రాన్ని సరిదిద్దుతో మళ్ళీ పట్టాలెక్కిస్తామని అభయం ఇచ్చారు. ఆయన ఏం చెప్పారు? లిక్కర్ మాఫియా జరుగుతుందన్నారు, ల్యాండ్ మాఫియా జరుగుతున్నారు, తర్వాత ఏంది మైనింగ్ మాఫియా అన్నారు, మద్యం. అదే లిక్కర్ అన్నా మద్యం అన్న రెండు, ఒకటి ఇంగ్లీష్ పదం ఒకటి తెలుగు పదం. కాబట్టి ఈ మాఫియా అంతా సెంట్రలైజ్డ్ కరప్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నాకేస్తారని చెప్పేశారు. వాళ్ళని పిచ్చోళ్ళ. సెంట్రల్లో ఐబీ ఉంటుంది, స్టేట్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి మొత్తం పరిశీలన చేసి రిపోర్టు పంపించారు. ప్రజలు ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయటం లేదు, ఇంకేడొచ్చేది చంద్రబాబు నాయుడు పరిపాలనేను, కాబట్టి మీరు కానీ తెలుగుదేశాన్ని పాత ఎన్డీఏ మిత్రుడే కదా, శిరోమణి అకాలీదళ్ళు, తర్వాత తెలుగుదేశం పార్టీ పాత ఎన్డీఏ కూటమి మిత్రులే కదా వీళ్ళంతాను, వీళ్ళని కలుపుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఎన్డీఏతో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిగా ఏర్పడి రేపు రాబోయేది అదేననుకో ప్రభుత్వం, దాంట్లో డౌటే లేదు. అక్కడ చెప్పాడు. ఏం చెప్పాడంటే ఒక బాంబు పేల్చాడు షణ్ముఖ్. ఆయన ఏం బాంబు పేల్చాడో నేను చెప్తాను. కేంద్రము 21.32 లక్షల ఇళ్ల నిర్మాణానికి నిధులిస్తే, ఎంత? 21.32 లక్షల ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చిందంట కేంద్రం. దాంట్లో మన పులివెందల పులకేసి కట్టింది ఎన్నిళ్ళు తెలుసా? 2,32,000 గృహాలే కట్టారని, అవి పూర్తయినా పేదలకి తాళాలు ఇవ్వలేదని చెప్పాడు. అంటే దీని అర్థమైంది, కేంద్ర ప్రభుత్వమేమో 21.32 లక్షల ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇస్తే ఆ నిధులు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దుస్థితి నేటి ముఖ్యమంత్రి పరిస్థితి. అందువల్ల దాంట్లో కట్టింది ఎంత అంట? 2,32,000 గృహాలు కట్టి ఆ ఇళ్లను కూడా వాళ్ళకి ఇవ్వలేదంట. అంటే ఇది నిజమా అబద్ధమా? ఎవరు చెప్పాలా? ఇప్పుడు మాట్లాడాలా సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, లేదంటే గృహ నిర్మాణ మంత్రి బయటకు వచ్చి మాట్లాడాలి. ఒక్కొక్క మంత్రికి ఉత్సాహపడుతుండే. నిన్న అమిత్ షా మాట్లాడినాడికి ఒక్క మినిస్టర్ కూడా కౌంటర్ ఇలా. ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి వచ్చి దేశ రక్షణ రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన మాటలకు ఒక్కడు కౌంటర్ ఇలా. ఈరోజు ప్రధానమంత్రి వస్తున్నారు. ఏది అనకాపల్లికి 2 చోట్ల, రాయలసీమలో ఒక మీటింగు, ఈ 2 మీటింగులో ప్రధానమంత్రి మాటలకు కూడా కౌంటర్ లేవు. క్యాబినెట్ పొడుకుడిపోయింది. ఒక్క ముండా కొడుకు కూడా బయటకు వచ్చి రాష్ట్రంలో ఇది జరిగింది, మేము ఇది చేయలేదని చెప్పడంలా. అన్నిటికీ ఎవరు వస్తాడు? తాడేపల్లి జీతగాడు, తాడేపల్లిలో సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ గాండుగాడు వస్తాడు. ఈ మినిస్టర్లు అందరూ చచ్చిపోయారా? బంగాళాఖాతంలో దూకేమన్నా చచ్చిపోయారా? మంత్రులు వచ్చి కాదు నువ్వు చెప్పింది తప్పు రాజ్నాథ్ సింగ్ గారు, మేము కట్టినవు ఇళ్ళు అని మాట్లాడాలిగా. గృహ నిర్మాణ మంత్రి వచ్చి ఏడ దొంగుండునోరా గృహ నిర్మాణ శాఖ మంత్రి నువ్వు? ఏ బాయిలో దూకి చచ్చిపోయినవురా? ఈ కౌంటర్ మగోడు అయితే రాజ్నాథ్ సింగ్కి ఇప్పుడు
నీ భోగోతం అంతా బయటకు వస్తుంది. ఒక్కళ్ళేడు మాట్లాడటంలా ఒక్కొక్కడికి ఉత్సాహపడుతుండే ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లోకి మమ్మల్ని ఆడ జైల్లో వేస్తారని ప్రభుత్వం మారితే. అమృత మిషన్, ఈ అమృత మిషన్ అంటే ఏంటో తెలుసా? జలధార అంటే నల్లా కనెక్షన్లు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడానికి 14,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాంట్లో 1,400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదంట. డబ్బులు ఇస్తే కూడా ఖర్చు పెట్టలేనటువంటి దుర్మార్గమైన దుష్టుడు చరిత్రలో ఉంది. ఎంత ఇచ్చారు నాన్న? 14,500 కోట్ల రూపాయలు ఈ అమృత మిషన్ కింద ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం ఇస్తే పట్టుమని 1,400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదంట. ఇప్పుడు ఎవరు ఇరుక్కుంటారా? పంచాయతీరాజ్ మినిస్టరు. ఎవడా పంచాయతీరాజ్ మినిస్టరు? కాబట్టి వాడు కూడా ఇప్పుడు దోషే కదా. ఆ డబ్బులంటే డైవర్ట్ చేసేసాడు. అంటే వాళ్ళ ఖర్చు పెట్టమన్న ఒకటి ఖర్చు పెట్టకుండా వీళ్ళ ఇష్టారాజ్యంగా చేసుకొని రాష్ట్రాన్ని నాకేశారు. అప్పుడు దీన్ని ఏమనాలా? అంటే 14,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం. అవి ఏం చేయాలి? పంచాయతీల్లో నల్లా కనెక్షన్లు, అందరికీ కుళాయి కనెక్షన్లు ఇవన్నీ ఇస్తే 1,400 కోట్లు పెట్టి మిగతా ఫండ్ అంతా డైవర్ట్ చేసేసిండు. అదే చెప్తా నేను ఇప్పుడు కూడా, సంక్షేమం సంక్షోభానికి దారితీస్తుంది. అభివృద్ధి అనేది లేకపోతే అభివృద్ధి సంక్షేమం రెండు జోడు పట్టాలాంటి. కొండైనా రోజు ఒక రాయి తీస్తే తరిగిపోద్ది నాన్న. నువ్వు పంచుకుంటా పోతే చివరికి చెప్ప మిగలద్ది. చెప్ప తీసుకొని మాదా కావడం అని అడుక్కోవాలి. రోజు రిజర్వ్ బ్యాంక్ అడిగి పోయి చెప్ప తీసుకొని మాదా కావడం తల్లే అని అడుక్కుంటున్నారు లేదా? రాయలసీమలో పుట్టిన బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాడు పిట్ట కథలు చెప్పమంటే చెప్తాడు, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పమంటే చెప్పడు. వాడు ఒక్కడేంటంటే చెప్ప తీసుకునేది ఆర్బీఐ కాడికి పోయి మాదా కావడం తల్లే పైసలు. తర్వాత ఢిల్లీకి పోయేది నిర్మలా సీతారామన్ కాడికి పోయి పైసలు అడుగుతారా? కంపెనీలు అడుగుతారా? ఏమయ్యా మా రాష్ట్రానికి ఏదన్నా కంపెనీ తెచ్చిపెట్టి, ఇప్పుడు ఇండస్ట్రియల్ పరిశ్రమల మంత్రి ఉన్నాడు నాన్న, ఏం చేయాలి వాడు? కేంద్ర ప్రభుత్వం మంత్రికి అడిగి పోయి, సార్ ఏదైనా కంపెనీలు వస్తే మా రాష్ట్రానికి ఏమని అడగాల. అప్పుడు కార్ల కంపెనీ ఒకటి వచ్చింది దేశానికి, అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని చూసిండ్రు. అప్పుడు మోడీ గారు పోయి ప్రధానమంత్రి గారిని పట్టుకొని, సార్ మాది విభజిత రాష్ట్రం, మాకు ఒక్క కంపెనీ కూడా లేదు, మాకేమంటే వెనకబడిన రాయలసీమలో పెట్టిండు కదా పైనుగొండ కాడ కియా కార్ల కంపెనీ, ఎంత జీఎస్టీ రూపంలో ఎంత వచ్చింది, ఎంతమంది రాయలసీమ యువతకు ఉద్యోగాలు వచ్చినాయి, కాబట్టి అక్కడ భూముల విలువ ఎంత పెరిగింది. అందువల్ల ఏంటంటే ఇటువంటి పనులు ముఖ్యమంత్రి తాడేపల్లి కొంపలో వాళ్ళ చెల్లెలే చెప్తుంది కదా, కుంభకర్ణుడిలాగా నిద్రపోతాడు. కుంభకర్ణుడు అన్న 6 నెలలు నిద్రపోయి 6 నెలలు పనిచేస్తాడు. వీడు 4 సంవత్సరాలు 9 నెలలు తాడేపల్లి కొంపలో కుంభకర్ణుడిలాగా నిద్రపోయిండు అని వాళ్ళ సొంత చెల్లెలు శర్మిలా చెప్తుంది కదా. అందువల్ల ఏంటంటే ఈ కుంభకర్ణ జగనాసుర పాలనకే అంతం పలక్కపోతే రాష్ట్రం బాగుపడదు. అయితే ఇంకో విషయం ప్రస్తావించారు రాజ్నాథ్ సింగ్ గారు, కడప ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంతోషంగా లేరు, లాండ్ ఆర్డర్ కూడా చివరకు సొంత ఇలాకాలో కూడా పని చేయడం లేదని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి దీని ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేయకుండా ఉంటాడా? ల్యాండ్ మాఫియా, భూ మాఫియా, లెక్కర మాఫియా, మైనింగ్ మాఫియా పెట్టరేకపోతుందని కూడా అన్నాడు సన్మోహన్ సింగ్. ఏం చెప్పాడు రాజ్నాథ్ సింగ్ గారు? ల్యాండ్ మాఫియా, భూ మాఫియా, తర్వాత లెక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా పెట్టరేగిపోతుంది. దోసుకున్నారు కదా జే గ్యాంగ్ అంతా పడి. ఈ జే గ్యాంగ్ అంతా రాష్ట్రాన్ని చెరబట్టింది కదా. ఇప్పుడు ద్రౌపదిని, మహాభారతంలో ద్రౌపదిని ఎట్లయితే యువస్త్రం చేసి కురువంశం నిర్వంశం అయిపోయిందో, ఈ జే గ్యాంగ్ కూడా తెలుగు తల్లిని యువస్త్రంగా చేసి పెట్టారు. విశాఖపట్నం అలాగే చేసిపోయారు. ఐగ్రేవ భూములు కానీ ఋషికొండను కానీ సర్వనాశనం చేశారు విశాఖం. వీళ్ళు ఆడ కాలు పెడతాడు భస్మం. అమరావతి ఆడపడుచుల్ని చెరల కొంగులు పట్టుకొని లాగారు. తర్వాత రాయలసీమలో 150,000 ఎకరాలు దోపిడీ చేసేసారు. ఆ విధంగా చేస్తే మొత్తం చెరబట్టారు. వీళ్ళందరూ కూడా ఈ జే గ్యాంగ్ అంతా కూడా ఆ బ్యాచ్ అనమాట. మరైతే దేశంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారికి అయితేనేమి, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారికి తెలిసిన ఇన్ని విషయాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియవా అంటే ఏం చెప్తారు? వీళ్ళ సాక్షి మీడియా, వీళ్ళ వ్రాత పత్రికలు కూడా ఒక 10 టీవీ ఒకటి ఉంది, టీవీ 9 ఒకటి ఉంది, తర్వాత సాక్షి మీడియా ఒకటి ఉంది, తర్వాత ఎన్టీవీ ఒకటి ఉంది. ఈ 4 ఛానల్లో ఈడుకు తోడుగా సుమన్ టీవీ ఒకడు. ఈ 5 మంది ఏం చేస్తారు? రోజు డోలు కొడతారు. ఇప్పుడు చూస్తున్నావా టీవీ 9లా అసలు రాజశేఖర్ రెడ్డి పెట్టి ఒక ఎపిసోడ్ వేస్తుండ ఎలమ ద్వారా. పాతయన్ని ఆయన ధీరోద్ధాత్తుడైనట్టు ఆ టీవీ 9లో రోజు వస్తుంది ఆ ఎపిసోడ్లు. ఎన్టీవీ చౌదరి గారు రోజు కొడుతుండో బాకా వస్తుండో, 10 టీవీ ఆయన రోజు బాకా వస్తుండ్రు. అంటే ఈ ఎలమ దొరల ఛానల్ ఉన్నాయి కదా, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, ఎన్ని కొట్టుకున్నా తెలుగు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. 2019లో మోసపోయినట్టు మళ్ళీ మోసపారు. చదువుకున్న పిల్లలు ఇళ్లల్లో ఉన్నారు.
తర్వాత హైదరాబాదు బెంగళూరు లాంటి మహానగరాలకు పోయి ఫుడ్ డెలివరీ బాయ్లుగా పనిచేస్తారు. తల్లిదండ్రులకు భారంగా ఉండకుండా వచ్చిన కాడికి వస్తాయని బైకులు కొనుక్కొని రైడింగు, పిల్లల్ని ఆడకంటే రైల్వే స్టేషన్ నుంచి ఇళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, ఆ పనులు చేసుకొని బతుకుతారు. బీటెక్ చదువుకొని ఉద్యోగాలు లేక ఊరికి పోతే పరువు భద్ర అని చెప్పి హైదరాబాద్ సిటీలో హాస్టల్లో ఉంటే 6,500 9,000 రూపాయలు ఇస్తారు. ఇవాళ చేసే పని ఏందో తెలుసా? బీటెక్ చదువుకున్న పిల్లోళ్ళ ఈ ఫుడ్ డెలివరీ బాయ్లుగా, తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి మనుషుల్ని దోలే బైకులు పెట్టుకొని అట్ట జీవనోపాధి కల్పించుకొని బతుకుతారు. దాదాపుగా కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువత ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి వదిలిపోయి బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాదులో బతుకుతూ ఉంటే ఇవన్నీ అవుపాళ్ళ. కాబట్టి యువత మేల్కొన్నది ఈ జగనాసురుడు పాలనకి జలసమాధి కట్టపోతారు బంగాళాఖాతంలో. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ కూడా చెప్తున్నాను నేను, రాబోయేది చంద్రబాబు యుగమే, రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారే. కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు, వీళ్ళిద్దరు కలిసి ఈ విధ్వంస పాలనని మళ్ళీ పునర్నిర్మించడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలుగు ప్రజలు కూడా ఓటేయటానికి కూడా మేము సైతం సంసిద్ధమని రెడీగా ఉన్నారు. నిన్న ఎంప్లాయీస్ కూడా వేశారు, గుద్దితే గుద్దు మీద గుద్దు వదిలిపెట్టారు నిన్న. కాబట్టి ఆడ కూడా రౌడీయిజం చేస్తాడు. ఈ రౌడీకి కాలం చెల్లిపోయింది. ఈ జగనాసురుడికి జలసమాధి తప్పదు. బంగాళాఖాతంలో యువజన శ్రామిక రైతు పార్టీ పైకి లేకుండా తెలుగు ప్రజలు కప్పెట్టబోతారు. జరగబోయేది ఇదే. జూన్ 4వ తేదీ 5 గంటలకు తేట తెల్లం అయిపోద్ది. జూన్ 6వ తేదీ ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతుంది. చంద్రబాబు నాయుడు అనే నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇది సత్యం.